గొంతు కొరక వచ్చి కేకలిడగా ప్రళయనాదం జగతి వినగా చుక్కగా నెత్తు రోడ దిక్కులన్నీ నక్కి చూడ చిత్రహింస చేయుచుండ శత్రువులే మాసిపోవగా విలయ ప్రళయమూర్తి వచ్చింది ఇదే కాంచన మరణము గంగమ్మై నిన్ను చీల్చవచ్చే కాంచన కసిగా నిన్ను పండించేసి పోగా కాళ్ళ రాచి నేడు నీ కథ ముగించేసి పోగా వచ్చింది హోరుగాలి లాగా వచ్చరా నిన్ను నరికి పోగునట్ట వచ్చరా అనామగా కలిసి వచ్చరా నిన్ను మింగి వేయ కాలి వచ్చరా రే 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 విలయ ప్రళయమూర్తి వచ్చింది ఇదే కాంచన మరణ మృదంతమ్మై నిన్ను చీల్చవచ్చే కాంచన అక్కడికి వెళ్ళి నమాజ్ చేసుకోకుండా ఇక్కడికి వచ్చి తమాష్ చేస్తున్నారు. తెలిసిపోయిందా? ఏంటి తెలిసేది? తెలిసిపోయిందా? మీ అందరికీ తెలిసిపోయిందా? సరే వదిలేయండి. మీతో మాట్లాడుతున్నప్పుడు ఒక మగారు మీ మీద చేస్తే మీ కోపం వస్తుందా రాదా? కోపం వస్తుందా రాదా చెప్పండి. పసుపు రాసుకుంటావా అని అడుగుతున్నాడు. ఒక ఆడది పసుపు రాసుకోకుండా మగడు రాసుకుంటారా పసుపు? కపలమాలలు అగ్ని కురియ కన్నుల మంటల సెగలు మెర్రయ అకల వేళలో వేటకు వచ్చే లోకమదిరిపోగా కట్టలు నక్కలు చేతికి చిక్కగా రకసి ముక్కల పీకలు ఒక్కంగా కాలిక నాలుక తెరుచుకు వచ్చే కాలమాగిపోగా కొమ్ముల పాములు గోజుల దాచులు అందంగా మెసే నాగులు